నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. జీవో కొట్టేయాలన్న పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన తెలంగాణ మంత్రులు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసిన భట్టి, పొన్నం. తెలంగాణలో అమెరికా సంస్థ ఎలీ లిల్లీ 9,000 కోట్ల పెట్టుబడి. స్వాగతించిన సీఎం రేవంత్. పూర్తి సహకారం అందిస్తామని హామీ. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో బాధ్యులపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం. నిందితుల కోసం పోలీసుల ముమ్మర వేట. టమాటా రైతులకు నష్టం కలగకుండా ఏపీ సర్కారు చర్యలు. గిట్టుబాటు కోసం ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుందన్న అచ్చెన్న. భారత నౌకాదళంలో చేరిన ఆండ్రోత్ యుద్ధ నౌక జలాంతర్గాములను కూడా పేల్చేయగలదని స్పష్టం చేసిన నేవీ అధికారులు. సిజేఐ జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టులోనే దాడికి ఓ న్యాయవాది యత్నం. అడ్డుకున్న భద్రతా సిబ్బంది, సహచర న్యాయవాదులు. వైద్య రంగంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్. రోగ నిరోధక శక్తిపై పరిశోధనలకు దక్కిన అత్యున్నత పురస్కారం. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ దవే, అభిషేక్ మను సింఘ్వి, ఏడీఎన్ రావు వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ దశలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని అడిగింది. ఈ దశలో హైకోర్టులో ఇవ్వనందునే సుప్రీంకోర్టుకు వచ్చినట్టు పిటిషనర్ తెలిపారు. హైకోర్టులో స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారని ప్రశ్నించిన ధర్మాసనం హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై పిటిషన్ను డిస్మిస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన వేళ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవోపై కొందరు సుప్రీంకోర్టులో కేసు వేశారన్న భట్టి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్షాలు కూడా న్యాయస్థానాలకు తమ వైఖరిని చెప్పేందుకు ఇంప్లీడ్ కావాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. We are very clear that the state of Telangana wants to give the reservations to the OBCs 42% in local bodies apart from education and employment also. So now that the local body selections are taking place, the government has already passed a bill and issued a GO also. We will stand by that and we will fight for that. We will apprise the same thing even in the High Court also. BRS party, BJP చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయం నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ల విషయంలో ఏదో సాధించామని మంత్రులు చెప్పడం సరికాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో బలంగా వాదనలు వినిపించాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతిస్తుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీం కోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసిన టీవీలలో పేపర్లలో వేయించుకొని
మీరంతా మిస్లీడ్ చేస్తా ఉన్నారు ఈ మొత్తం రాష్ట్రాన్ని. మేము న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్న వ్యక్తులు మేము. కాబట్టి ఇక్కడ మీరు ఫైట్ చేయండి, ఆ వాదనలు ఇక్కడ మంచిగా వినిపించి ఈ రోజు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు అతని భాగస్వాముల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి, విజయవాడలో సోదాలు చేపట్టారు. నకిలీ మద్యం కేసులో A12గా ఉన్న కొడాలి శ్రీనివాసరావు తెనాలిలోని ఐతానగర్లోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెనాలి వచ్చి శ్రీనివాసరావు కోసం వెతకగా అతను అప్పటికే పరారయ్యాడు. కొన్నేళ్లుగా తెనాలిలో నివాసముంటోన్న శ్రీనివాసరావు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీ పోలింగ్ ఏజెంట్గానూ వ్యవహరించారు. నకిలీ మద్యం తయారీదారులతో శ్రీనివాసరావుకు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రానికి సంబంధించిన షెడ్డు శ్రీనివాసరావు పేరుతో లీజుకు తీసుకున్నట్లు సమాచారం. తెనాలిలోని శ్రీనివాసరావు నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కేవలం లీజు ఒప్పందం కోసం కొడాలి శ్రీనివాసరావుని వాడుకున్నారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాసరావు దొరికితే ఈ కేసులో అతని పాత్ర ఏంటనేది బయటకొస్తుంది. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో విజయవాడలోని ఇబ్రహీంపట్నం ANR బార్ నిర్వాహకులున్నారని గుర్తించిన అధికారులు ఆ బార్ను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం తయారీలో ఎవరున్నా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ప్రధాన నిందితుడితో సంబంధాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. మరోవైపు నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేశారు. అరెస్టులకు వెనకాడవద్దని సూచించారు. ప్రజారోగ్యం విషయంలో దేన్ని సహించేది లేదని సీఎం స్పష్టమైన సందేశం ఇచ్చారు. భాష, ప్రాంతం వేరైనా సంస్కృతి సంప్రదాయాల విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. కర్ణాటక చింతామణిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పవన్ జస్టిస్ గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువులు, నైపుణ్య శిక్షణలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానించారు. పవన్ను చూసేందుకు కర్ణాటకలోని తెలుగు ప్రాబల్య జిల్లాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. రైతులు, యువత, మహిళల అభ్యున్నతి గురించి పవన్ నిరంతరం ఆలోచిస్తారని జస్టిస్ వి గోపాలగౌడ తెలిపారు. కర్ణాటకలోని 3 జిల్లాల్లో నీటి సమస్య ఉందని ఏపీ సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని పవన్ను కోరారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని పవన్ చెప్పారు. రూల్ ఆఫ్ లా స్థాపనలో నేటి తరానికి గోపాలగౌడ దారి చూపాలని కోరారు. జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు. పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు. ఆయన జనసేన సిద్ధాంతాలను, విలువలను ఎంతో గౌరవిస్తారు. ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు. పర్యావరణం కానీ, కుల కట్టుబాట్లని ఛేదించి, కులాల్ని దాటి మనం భారతీయులుగా ముందుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా నాకు గోపాల్ గౌడ గారి సంభాషణలు దొరుకుతూ ఉంటాయి. అలాగే కోలార్, చిక్బళ్ళాపూర్ జిల్లాలు బెంగళూరుకు ఆహారం అందించే అక్షయ పాత్ర ఈ రోజున నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోదర భావంతో మీ సమస్యని పరిష్కరించడం కోసం ఒక ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. జలాంతర్గాముల విధ్వంసక నౌక ఆండ్రోత్ భారత నౌకాదళంలోకి చేరింది. సముద్ర జలాల్లో లోతు లేని చోట కూడా ఆండ్రోత్ సమర్థంగా పనిచేస్తుందని నావికాదళం తెలిపింది. తూర్పు నావికాదళం కమాండింగ్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధర్కర్ ఆండ్రోత్ను జాతికి అంకితం చేశారు. విశాఖ నేవల్ డాక్యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆండ్రోత్ను 80% దేశీయంగా రూపొందించిన పరికరాలతోనే తయారు చేశారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ ఈ నౌకను నిర్మించింది. జలాంతర్గాముల విధ్వంసక ఆయుధ వ్యవస్థల్లో తమ సామర్థ్యాన్ని ఆండ్రోత్ మరింత మెరుగుపరుస్తుందని నావికాదళం వెల్లడించింది. లోతులేని జలాల్లోనూ జలాంతర్గాముల పనిపట్టే భారత యుద్ధ నౌకల్లో ఇది రెండోది. ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణలో ఆండ్రోత్ మరో కీలక ముందడుగు అని నేవీ పేర్కొంది. The ship's name drawn from the picturesque island of Androth in the Lakshadweep archipelago. Just as the island stands strong and serene amidst the sea, so too will this ship stand firm, resilient, alert and steadfast in duty. The commissioning of the new Androth is not just a ceremonial event,
It is a milestone in our nation's march towards Atmanirbharta and defense production. Over the past decade, the Indian Navy has embarked on an extraordinary journey of maritime capability enhancement, launching an impressive array of state-of-the-art platforms that have been indigenously designed and built in our shipyards. From the aircraft carrier Vikrant to the powerful Project 15 Bravo destroyers of the Visakhapatnam class and the versatile Project 17 Alpha Nilgiri class frigates. And now, this swift shallow water ASW craft. It is evident that we are steadily and purposefully shaping a balanced, modern, and self-reliant naval force, one that is truly capable of safeguarding India's maritime interests with strength and confidence. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసేందుకు ఓ లాయర్ చేసిన ప్రయత్నాన్ని భద్రతా సిబ్బంది సహచర న్యాయవాదులు అడ్డుకున్నారు. సీజేఐ జస్టిస్ గవాయ్ ఓ కేసులో వాదనలు వింటుండగా ఆయన విచారణ జరుపుతున్న బెంచ్ వేదిక వద్దకు వెళ్లిన లాయర్ ఆయనపై బూటు విసిరేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది మిగతా న్యాయవాదులు ఆ లాయర్ను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించేది లేదని దాడికి యత్నించిన న్యాయవాది నినాదాలు చేశారు. సీజేఐ మాత్రం కంగారు పడకుండా కోర్టులో ఉన్న న్యాయవాదులను తమ వాదనలు కొనసాగించాల్సిందిగా సూచించారు. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన ఓ కేసు పిటిషన్ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ దాడి యత్నం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఔషధాల తయారీ సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్లో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్లాంట్ క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఎలీ లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ఎలీ లిల్లీ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టేవారికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతిస్తుందని చెప్పారు. ఫార్మా పాలసీని ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని వివరించారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్న ఆయన జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫార్మ్ ప్రముఖులు స్కిల్ వర్సిటీ బోర్డు సభ్యులుగా ఉన్నారని ఎలీ లిల్లీ సంస్థ ప్రతినిధులకు రేవంత్ వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ రేపు సమావేశం కానుంది. 3 పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపనుంది. ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిత్వం కోసం జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లంక దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దీపక్ రెడ్డికే మళ్లీ టికెట్ ఇస్తారా, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మల్లో ఒకరికి ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు విమర్శించారు. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారు కావడంతో దోమల బెడద, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులోకి తర్వాత చూద్దాం, కానీ వర్తమానంలో కూడా జీవిద్దామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పేరిట గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మనం నివసిస్తున్న హైదరాబాద్ నగరాన్ని పట్టించుకుంటారా లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. RRR అలైన్మెంట్ మార్చాలంటూ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమైన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట, పూడూరు, మోమిన్పేట రైతులు హైదరాబాద్ వెళ్తుండగా ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేయాలనుకున్న రైతులను అరెస్టు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులు హైదరాబాద్ బాట పట్టారు. ఉదయం నుంచి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్తో పాటు రైల్వే స్టేషన్, ప్యారడైజ్, బేగంపేట, అమీర్పేట వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు అవస్థలు పడ్డారు. పలు మెట్రో స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకుంటుండగా జాతీయ రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగి చౌటుప్పల్ నుంచి నగరానికి వచ్చే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
టమాటో ధరల విషయంలో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాప్తాడు మార్కెట్లో ఆదివారం టమాటో ధరలు గరిష్టంగా 18, కనిష్టంగా 9, మధ్యస్థంగా 12 రూపాయలుగా ఉన్నాయి. 30 నుంచి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ మార్కెట్ సరుకు రాదు. దసరా సెలవులు కావడంతో మరో 10 టన్నులు అదనంగా చేరుకుంది. రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటోలు వేసి గందరగోళం సృష్టించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇప్పటి వరకు 10 మెట్రిక్ టన్నుల టమాటోలను వివిధ రైతు బజార్లకు పంపించామని తెలిపారు. ఈ రోజు పత్తికొండ మార్కెట్లో టమాటోలు సేకరించి చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తున్నట్లు చెప్పారు. వర్షాల వల్ల తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సరుకు ఎగుమతి తగ్గిందని ఆయన తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా టమాటో అమ్మకాలు మందగించాయని వ్యాఖ్యానించారు. టమాటోలకు ప్రస్తుతం మంచి ధర లభిస్తోందన్న మంత్రి ఇబ్బందులు తలెత్తితే రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని గోవా గవర్నర్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి పనులను మొదలుపెట్టామని, వచ్చే ఏడాది అమ్మవారి పండుగ లోపల అవన్నీ పూర్తవుతాయని చెప్పారు. గజపతిరాజుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం కోట నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అశోక్ గజపతిరాజు దంపతులకు ఆలయ పూజారులు ఆశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మంజీరా వరద ఉధృతి కారణంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ ఆలయానికి భారీ నష్టం వాటిల్లింది. రోజుల తరబడి భారీ వరద ప్రవాహం ముంచెత్తగా ఆలయ మండపానికున్న గ్రిల్స్, క్యూలైన్లు దెబ్బతిన్నాయి. ఆలయ మండపానికి బయట ఉన్న రేకులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. 16,229 క్యూసెక్కుల వరద నీరు వనదుర్గ ఆనకట్ట నుంచి ఇంకా దిగువకు విడుదలవుతోంది. భక్తులకు ఇంకా రాజగోపురంలోనే అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గగానే గుడిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి అనంతరం అమ్మవారి మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఏడుపాయల ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. రోగనిరోధక శక్తిపై పరిశోధనలు చేసిన 3 శాస్త్రవేత్తలను వైద్య శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. మేరీ ఈ బ్రాంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకగూచీలకు సంయుక్తంగా 2025 నోబెల్ను ప్రకటించారు. పరిధీయ రోగనిరోధక సమతుల్యత విధానంపై చేసిన పరిశోధనలకు వారికి నోబెల్ దక్కింది. మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి చాలా కీలకమైంది. వెలుపల నుంచి శరీరంలోకి ప్రవేశించి దాడి చేసే వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి వాటిని గుర్తించి వాటిపై పోరాడి వ్యాధులు రాకుండా రోగనిరోధక వ్యవస్థ కాపాడుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ లేకపోతే మనం మనుగడ సాధించడం అసాధ్యం. అయితే శరీరంలోకి ప్రవేశించి దాడి చేసే కణాలేవి, శరీరానికి హాని కలిగించని కణాలేవో రోగనిరోధక వ్యవస్థ ఎలా గుర్తిస్తుందనే ప్రశ్నలకు 3 శాస్త్రవేత్తలు చిక్కుముడి విప్పారు. అదే పరిధీయ రోగనిరోధక సమతుల్యత. బాల్య గ్రంథి లేదా థైమస్ గ్రంథిలో టీ సెల్స్ పరిపక్వం చెందుతాయి. ఆ టీ సెల్స్ శరీరానికి చెందిన సొంత ప్రోటీన్ ఏది, దాడి చేసే ప్రోటీన్ ఏది అనేది గుర్తించి వేరు చేస్తుందని మేరీ ఈ బ్రాంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమన్ సకగూచీలు కనిపెట్టారు. దానిని పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్గా చెబుతున్నారు. ఈ మేరకు 3 శాస్త్రవేత్తలకు స్టాక్హోమ్లోని కరోలింక్సా ఇన్స్టిట్యూట్ ప్యానెల్ అవార్డును ప్రకటించింది. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో విజేతలకు అవార్డులను అందజేస్తారు. ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుపానులో చిక్కుకున్న వందలాది మందిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 350 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించినట్టు చైనా మీడియా తెలిపింది. ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుపాను బీభత్సం సృష్టించగా 4,900 మీటర్ల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 350 మందిని రక్షించి క్యుడాంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించినట్టు తెలుస్తోంది. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోగా వాటిని తొలగించేందుకు స్థానికులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. సాధారణంగా టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాలు వైపు నుంచే పర్వతారోహకులు, హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చైనాలో సెలవులైనందున రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఈ సమయంలోనే మంచు తుపాను సంభవించగా పర్వతారోహకులు అక్కడే చిక్కుకుపోగా వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.
పశ్చిమ బంగాల్ డార్జిలింగ్ జిల్లాలో వర్ష బీభత్సానికి మృతి చెందిన వారి సంఖ్య 24కు పెరిగింది. అనేక మంది ఆచూకీ కోసం సహాయ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎడతెగని వర్షాలు సహాయ చర్యలకు అడ్డంకిగా మారాయని, గల్లంతైన వారి ఆచూకీ కనుక్కోవడం సవాలుగా మారిందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేవలం 12 గంటల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవగా కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం జరిగిందన్నారు. భారీ వర్షాలకు డార్జిలింగ్, జల్పాయిగుడి జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో భాగంగా 40 చోట్ల భారీ యంత్రాలతో శిథిలాలను, మట్టిని తొలగిస్తున్నారు. రోడ్ల పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయ శిబిరాల్లో ఉన్న వరద బాధితులకు ఆహారం, దుప్పట్లు, మందులు, తాగునీరును అధికారులు అందిస్తున్నారు. పశ్చిమ బంగాల్లో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలపై దాడి జరగడం కలకలం రేపింది. నగరకట్టలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ఎంపీ కాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్లపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. కాగెన్ ముర్ము ముక్కు నుంచి రక్తస్రావమైంది. శంకర్ ఘోష్ దుస్తులు చిరిగిపోయాయి. 2 బీజేపీ నేత కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు స్థానికులను అడ్డుకొని నేతలను ఆసుపత్రికి తరలించారు. బీజేపీ సహాయక చర్యలను అడ్డుకునేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు గూండాలను పంపి ఈ దాడులు చేయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు, కేంద్రం, లద్దాఖ్ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. వాంగ్చుక్ అరెస్టు కారణాలను ఆయన భార్యకు ఎందుకు చెప్పలేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇదే సమయంలో వాంగ్చుక్ను విడుదల చేయాలన్న గీతాంజలి అభ్యర్థనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కు వాయిదా వేసింది. అంతకుముందు భర్త అరెస్టును తప్పుబడుతూ గీతాంజలి రాష్ట్రపతి, ప్రధానులకు లేఖ రాశారు. పోలీసులు చెప్పినట్లుగా వాంగ్చుక్కు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు లేవని, కుట్ర ప్రకారం అరెస్టు చేశారని లేఖలో తెలిపారు. సెప్టెంబర్ 26న తన భర్తను అరెస్టు చేస్తే అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా సహా రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ హోదా ఇవ్వాలని వాంగ్చుక్ నిరసన చేపట్టగా లేహ్లో జరిగిన అల్లర్లలో 4 నిరసనకారులు మృతి చెందారు. 90 మందికి పైనే గాయపడ్డారు. వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే హింస చెలరేగిందని పోలీసులు చెబుతున్నారు. అస్సోంలోని కజిరంగా జాతీయ ఉద్యానవనంలో జన్మించిన ఓ ఏనుగు పిల్లకు ఇటీవల మరణించిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబిన్ గర్గ్ పాపులర్ పాట మాయాబిని పేరు పెట్టారు. ఈ పాటను జుబిన్ గర్గ్ అంతిమయాత్రలో అభిమానులంతా కలిసి పాడారు. జాతీయ పార్కులోని కువారి అనే ఏనుగు ప్రపంచ జంతు దినోత్సవం రోజైన ఈ నెల 4న ఆడ ఏనుగు పిల్లకు జన్మనిచ్చినట్టు అస్సోం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి చంద్రమోహన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అడవిలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న ఆ గున్న ఏనుగుకు ఆశ, అపారమైన ప్రేమకు చిహ్నంగా మాయాబిని అనే పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా దేశ నూతన ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. పదవిని చేపట్టిన నెల రోజుల్లోనే ఆయన అధికారం నుంచి దిగిపోయారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సెబాస్టియన్ రాజీనామాను ఆమోదించినట్లు ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. గత నెల ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓడిపోవడంతో సెబాస్టియన్ లెకోర్నోను తదుపరి ప్రధానిగా నియమిస్తూ మెక్రాన్ నిర్ణయం తీసుకున్నారు. అనేక సంప్రదింపుల అనంతరం ఈ ఆదివారం కొత్త కేబినెట్ను సెబాస్టియన్ ఏర్పాటు చేయగా కూర్పుపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రివర్గాన్ని నియమించిన కొన్ని గంటల వ్యవధిలోనే సెబాస్టియన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సెబాస్టియన్తో కలిపి ఫ్రాన్స్లో గత 2 ఏళ్లలో 5 ప్రధానులు రాజీనామా చేశారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట. జీవో కొట్టేయాలన్న పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన తెలంగాణ మంత్రులు. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసిన భట్టి, పొన్నం. తెలంగాణలో అమెరికా సంస్థ ఎలీ లిల్లీ 9,000 కోట్ల పెట్టుబడి. స్వాగతించిన సీఎం రేవంత్. పూర్తి సహకారం అందిస్తామని హామీ. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో బాధ్యులపై కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశం. నిందితుల కోసం పోలీసుల ముమ్మర వేట. టమాటో రైతులకు నష్టం కలగకుండా ఏపీ సర్కారు చర్యలు. గిట్టుబాటు కోసం ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటుందన్న అచ్చెన్న. భారత నౌకాదళంలో చేరిన ఆండ్రోత్ యుద్ధ నౌక.
జలాంతర్గాములను కూడా పేల్చేయగలదని స్పష్టం చేసిన నేవీ అధికారులు. సిజేఐ జస్టిస్ గవాయ్పై సుప్రీంకోర్టులోనే దాడికి ఓ న్యాయవాది యత్నం. అడ్డుకున్న భద్రతా సిబ్బంది, సహచర న్యాయవాదులు. వైద్య రంగంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్. రోగ నిరోధక శక్తిపై పరిశోధనలకు దక్కిన అత్యున్నత పురస్కారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.